ఇది మోక్ష ప్రార్థన. నాతో పారు బిగరగా చెప్పండి. స్వరపు తండ్రి, నేను ఈరోజు నమ్ర హృదయంతో నీ సన్నిధికి వస్తున్నాను. నీ కప్ మరియు దయ అవసరాన్ని గుర్తించి, నేను పాపి అని మరియు నీ మహిమకు తక్కువని అంగీకరిస్తున్నాను. యేసుక్రీస్తు నీ కుమారుడని, అతను నా పాపాల కోసం శిలువ మీద మరణించాడని మరియు నాకు కొత్త జీవితం ఇవ్వడానికి పునరుత్థానమయ్యాడని నేను నమ్ముతున్నాను. ప్రభువైన యేసు, నా హృదయంలోకి మరియు జీవితంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను. నా పాపాలకు పశ్చాత్తాపపడి నీకు క్షమాపణ కోరుతున్నాను. నన్ను శుభ్రపరిచి క్రొత్తదాన్ని చేయండి. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను మరియు నిన్ను నా ప్రభువు మరియు రక్షకుడిగా అనుసరించడానికి ఎంచుకుంటున్నాను. నీ ప్రేమ, నీ త్యాగం మరియు నిత్య జీవానికి బహుమతికి కృతజ్ఞతలు. నేను విశ్వాసంలో పెరగడానికి, విధేయతలో నడవడానికి మరియు నిన్ను గౌరవించే జీవితాన్ని గడపడానికి సహాయం చేయండి. నన్ను నీ పవిత్ర ఆత్మతో నింపి నీ సత్యంలో నడిపించు. నేను నీవాడిని ప్రభు, ఇప్పుడు మరియు ఎప్పటికీ. నన్ను రక్షించేందుకు కృతజ్ఞతలు. యేసు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మీరు ఈ ప్రార్థనను నాతో కలిసి చేసినట్లయితే మీ జీవితంలోని ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు. ఇప్పుడు మీరు దేవునిని తెలుసుకోవాలి. ఆయన వాక్యమైన బైబిల్ చదవడం ద్వారా అనేక భాషల్లో అర్థం చేసుకోవడానికి సులభమైన అనేక వెర్షన్లు ఉన్నాయి. వాటిని మీరు ఆన్లైన్లో లేదా మీ ఫోన్ యాప్ స్టోర్లో కనుగొనవచ్చు. దేవుని సత్యాన్ని మరియు ఆయన మార్గాలను మీకు నేర్పే మంచి చర్చిని కనుగొనండి. అది సాయం కాకపోతే ఆన్లైన్ లేదా మీ ఫోన్ యాప్ స్టోర్ ద్వారా ఒకదాన్ని కనుగొనండి. మీరే కష్టపడకండి. ఒక సమయంలో ఒక అడుగు వేయండి. ఒక వచనం లేదా పేర మాత్రమే అయినా చదవడం ప్రారంభించండి. కేవలం స్కరంగా ఉండటానికి ప్రయత్నించండి. చివరగా, మీరు ప్రేమించబడ్డారని తెలుసుకోండి మరియు మీరు భూమిపై ఎవరిని తెలియకపోయినా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నానని తెలుసుకోండి మరియు మీరు ఆయనను అనుమతిస్తే ఆయన మీకు తన ప్రేమను చూపిస్తాడు.